హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా మనం ధ్యానం చేశాం మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్‌కి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. థాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ, మనం వాళ్ళతో ఆత్మ ప్రయాణంగా చాలా చక్కగా చేస్తూ ఉన్నాం. ఈరోజు మనతో సంధ్య మేడం గారు గూడూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. నిన్నటి వరకు 6 డేస్ పార్ట్ 6 వరకు మనం కంప్లీట్ చేసుకొని, చక్కగా రమణ మహర్షి యొక్క బోధనలు తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మతత్వం గురించి ఎంత విపులీకరించున్నారో, దాంతో మేడం ఒక జ్ఞానాన్ని రియల్‌గా జరిగిన ఒక సంఘటనలంతా కూడా జత చేరుస్తూ, ఆత్మ యొక్క బలాన్ని, ఆ శక్తి అనేది ఇంకా బలపరచడానికి ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు డే 7లోకొచ్చాం మాస్టర్స్ ఇప్పుడు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు ఓపికగా చక్కగా వింటున్నందుకు మీకందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నిన్న చెప్పుకున్న లాస్ట్ పాయింట్ వచ్చి, వైరాగ్యం జ్ఞానికి అలంకారం కొలబద్ద, అందుచేత వైరాగ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా అంతరంగ శాంతి సుఖము లభించును. నెక్స్ట్, అహం నశించిపోయిన తర్వాత బిచ్చమెత్తిన అభిమానం అడ్డురాదు. మనలో అహంకారం ఉన్నంతసేపు నేను నేను అనేది ఉన్నప్పుడు, నేను గొప్పవాణ్ణి, అందరికన్నా ఆస్తి పరుణ్ణి, ఇట్లాంటి భావాలు ఉన్నప్పుడు మనలో ఏ పనైనా చేయాలంటే అహం అడ్డొస్తూ ఉంటుంది. అదే అహం నశించిపోయిన తర్వాత బిచ్చమెత్తిన అభిమానం అడ్డు రాదు. మరి సన్యాస తీసుకున్న వాళ్ళందరూ భిక్షాటం ద్వారానే వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. రమణ మహర్షి గారు బిగినింగ్ లో ఆయన దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి పెట్టే తినేవాడు. ఎవరు తీసుకొచ్చి పెట్టనప్పుడు ఆయన ఏం చేశాడంటే వెళ్ళి భిక్షకి వెళ్ళేవాడు అనమాట. వాళ్ళు పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే, ఆయన దగ్గర ఏమీ లేవు, చేతిలో ఏమీ లేవు, ఆ కొల్లాయి గుడ్డ తప్పితే అతని దగ్గర ఏమీ లేవు అనమాట. ఎవరైనా ఏదైనా అమ్మ దయదలిచి అంత అన్నం కలిపి పెట్టే 2 చేతులు దోశలు పెట్టేవాడు అనమాట. ఆయన చెప్తాడు, తర్వాత ఆశ్రమం నిర్మాణం అయిన తర్వాత ఆయన చెప్పేవాడు, ఇప్పుడు ఇంట్లో తింటున్నాను కానీ అప్పుడు దోశలే భగవంతుడిచ్చిన చేతల్లోనే తినేవాడిని. 3 ఇళ్లకు వెళ్ళి, అంటే ఒక ఇంటి దగ్గర ఒక ముద్దే పెట్టించుకునేవాళ్ళు. వాళ్ళ పద్ధతులు చాలా ఉంటాయన్నమాట. అక్కడ తినేసి మళ్ళీ పక్క ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ ఒక ముద్ద తినేసి మళ్ళీ పక్కింటికి, కరెక్ట్ గా 3 ముద్దలు తినేసి నీళ్లు తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి సాధన చేసుకునేవాడు అనమాట. నేను ఇలా అడుక్కోవడం కరెక్ట్ కాదు కదా అని నామోష అనేది లేదు. మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే ఎన్నో ఆటుపోట్లను మనం ఎదుర్కోవాలన్నమాట. అదే వాళ్ళు చెప్తున్నారు, అహం నశించిపోయిన తర్వాత బిచ్చమెత్తిన అభిమానం అడ్డు రాదు. మనకి పిరమిడ్ ధ్యానం వాళ్ళు కూడా చెప్తారు, ధ్యాన మహోత్సవాలు జరిగేటప్పుడు మీరు ఫండ్స్ కలెక్ట్ చేయండి, ఒకవేళ వాళ్ళు ఏదైనా తిడితే నీ కర్మ తొలగిపోయిందని తీసుకో, లేదా నేను ఇంకా సహనం నేర్చుకోవాలని భావన చేసుకో, అంతేకాని వాళ్ళ మీదకి విసుక్కోవద్దు. వాళ్ళు ఇవ్వము అనంటే గమ్ముగా వచ్చేయండి. అంటే మనలో సహనం పెంచడానికి ఇవి కూడా ఉపకరణాలుగా పనికొస్తాయి అన్నమాట. అదే వాళ్ళు చెప్తున్నారు. బ్రతకడానికి తింటే ఏ రుచులు అక్కర్లేదు, కానీ తినడానికి బ్రతికితే మాత్రం ఎన్నో రుచులు కావాలి, వాటి కోసం ఎన్నో తిప్పలు పడాలి. బ్రతకడానికి తింటే ఏ రుచులు అక్కర్లేదు. ఆ స్వామీజీ దగ్గర ఒక్కొక్క రోజు ఏమీ ఉండేవి కాదు, ఏదో కొంచెం ఒక చిన్న నవటాకంత నూక ఉంటే ఆయన ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఏవైనా ఆకుల ఏమన్నా పనికొచ్చేటివి ఉంటే వాటిని తీసుకొని వచ్చి నీళ్లు కాగబెట్టి ఆ నీళ్ళల్లో ఆ పుల్లలు ఎండు పుల్లలు ఏరుకొచ్చి ఆయనే చేసేవాడు. దాంట్లో ఆకులు, ఈ జావ కాసేదానికి ఏవైనా ఆకులు పనికొస్తే ఆకులు తీసుకొచ్చి వేసి, ఏమైనా పండ్లు లేదంటే పచ్చి కూరగాయలు దుంపలు ఏయో ఒకటి ఆ అడవిలో తీసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో ఈ జావ కలిపి ఆ నవటాకుని ఇంచుమించు 2 సేర్లు దాకా చేసేవాడు.
చేసి అందరూ అదే తాగేవాళ్ళు. దాంట్లో ఉప్పు కూడా వేయడు. ఏమి అంటే నాలుక ఈ రోజు ఉప్పు అడిగింది అని అంటే, రుచి అడిగింది అంటే అది సాధనకి అడ్డు. పక్క రోజు దొరక్కపోతే ఇబ్బంది అవుద్ది. ఆయన పాటికి ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఎవరు తెచ్చిస్తారు? అప్పటికి శిష్యులు కూడా లేరు. ఆ దారిలో ఎవరైనా పోయేవాళ్ళు పోతూ ఉంటే వాళ్ళు అయ్యా ఏమైనా ఉంటే పెట్టండి అని అంటే పెట్టేవాడనమాట. అంటే రుచికి కూడా తను ఒప్పుకునేవాడు కాదు. సన్యాస జీవితంలో అదొకటి. వాళ్ళందుకే భిక్షం ఎత్తుకున్న వాళ్ళు దత్తాత్రేయ జీవిత చరిత్ర చదివితే కూడా వాళ్ళు ఏంటంటే ఆ భిక్షలో అన్ని కలిపేస్తారు. సాయిబాబాది చూడండి, వెంకటేశ్వర స్వామిది చూడండి, ఆ భిక్షలో అన్ని కలిపేస్తారు. కలిపేసి నాలుకకు రుచి లేకుండా చేసుకుంటారనమాట. ఎలా ఉన్నా స్వీకరించేస్తారు. ఆ రోజు అది దొరకడమే భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తారనమాట వాళ్ళు. కేవలం దహనం కొరకే యోగ్యమైన ఈ శరీరాన్ని చిరకాలము ఉత్తమ పదార్థాలతో పోషించినను అమృతంలో నానబెట్టిన క్షీణించి అప్రయత్నంగానే కృషించిపోవును. కేవలం దహనం కొరకే యోగ్యమైన ఈ శరీరాన్ని చిరకాలము ఉత్తమ పదార్థాలతో పోషించినను. నువ్వు ఈ శరీరాన్ని ఎన్ని సెంట్లు పూసి మంచి మంచి సబ్బులు వేసి రుద్ది ఆ మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పెట్టినా కూడా, ఒకవేళ అమృతంలో కూడా నానబెట్టినా ఏ రోజుకైనా క్షీణించి అప్రయత్నంగానే కృషించిపోవును. అట్లయితే మంచి ఫుడ్ తీసుకోకూడదా మేము అనంటే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం సాధన చేసుకోవాలి అనంటే శరీరం పటుత్వం ఉంటేనే చేసుకుంటాం. శరీరం కృషించిపోతే ఎవరు సాధన చేయలేరు. తీసుకోవాలి, కాకపోతే మితం ఉండాలి. మోహం ఉండాలి కానీ వ్యామోహం ఉండకూడదు. శరీరం మీద మమకారం ఉండాలి కానీ ఆ మమకారం అతిగా ఉండకూడదు అనమాట. అదే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ వ్యామోహం పెంచుకోకుండా ఉండడం కోసం చెప్పడం అన్నమాట. కల్పితమైన క్రీడలతో బాల్యం గడిచిపోగా, యవ్వనము కామాశక్తితో మనసు ఛిద్రమైపోగా, వార్ధక్యంలో శరీరము క్షీణించగా, ఇక పరమ పురుషార్థమగు మోక్షమునకు ప్రయత్నం ఎప్పుడు చేస్తాము? కల్పితమైన క్రీడలతో బాల్యం గడిచిపోతుంది. ఒక 20 సంవత్సరాల వరకు బాల్యం గడిచిపోతుంది. యవ్వనము అంటే పెళ్లి వయసు వస్తుంది. పెళ్లి వయసు వచ్చాక కామాశక్తితో మనసు ఛిద్రమైపోతుంది. ఎప్పుడు కోరికలు వెంటనే పడుతూ ఉంటాం అన్నమాట. వార్ధక్యంలో శరీరము క్షీణించగా, ముసలి వయసు వచ్చేసరికి శరీరం సహకరించదు. ఇంకా పరమ పురుషార్థమగు మోక్షమునకు ప్రయత్నం ఎప్పుడు చేస్తాము అంటే ఇంకెప్పుడు నువ్వు ప్రయత్నం చేసేది? అసలు ఎందుకు వచ్చావు భూమి మీదకి? నువ్వు వెళ్తున్న దారి కరెక్టా కాదా? ఏ కార్యార్థం వచ్చాము? ఆ పని పూర్తి చేస్తున్నావా లేదా? ఎప్పుడు తెలుసుకుంటావు? అందుకే వినాయకుడు చెప్తాడు, మా అమ్మ నాన్న ఇద్దరు ధ్యానులుగా ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాతనే నాకు జన్మనిచ్చారు అని వినాయకుడు చెప్తాడనమాట. అట్లా ఏంటి అంటే చిన్న వయసు నుంచే, బిడ్డకు 3 ఏళ్ల వయసు అప్పటి నుంచే ధ్యానంగానే అలవాటు చేశామంటే వాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మనకి ఇంతకుముందు ఉపనయనము అని చేసేవాళ్ళు. ఈ ఉపనయనం శూద్రులకు ఉండదు. క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుందన్నమాట. ఉపనయనము, ఉప అంటే దగ్గరగా, నయనము ఇంకో ఈ 2 కళ్ళకి దగ్గరగా మనకేముంది? 3వ కన్నుంది. ఆ ఉపనయనం చేసి గాయత్రి మంత్రం ప్రబోధం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు గాయత్రి మంత్రం 3 పూటల అర్ఘ్యం విడుస్తూ గాయత్రి మంత్రం చేస్తే దాంట్లో ఉంటుంది తన్నో బుద్ధి ప్రచోదయాత్ అని ఉంటుంది. నా బుద్ధిని ప్రచోదితం చెయ్యి అంటే ఇంకా బాగా తయారు చెయ్యి అని అడగడం. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ గాయత్రి మంత్రం చదవడం. భువహ శువహ మహహ తపహ ఇవన్నీ ఉన్నతమైన లోకాలు అన్నమాట. మనకి పై లోకాలు 7, కింది లోకాలు 7 చెప్తారనమాట. ఆ ఉన్నతమైన లోకాలకి వెళ్ళేటానికి ఇది వారధిగా ఉపయోగపడుతుంది. అంటే నీ బుద్ధి ఎప్పుడైతే ప్రచోదయం అవుతుందో, అంటే నీలో జ్ఞానం ఉదయిస్తుందో, నీ పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్ళయ్యాక తల్లితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇద్దరిని ఎలా సమన్వయపరుచుకోవాలి అనే జ్ఞానం ప్రసాదించడం కోసం మనకు ఉపనయనము అనేది చేయడం జరుగుతుంది. సమాజంలో ఎలా జీవించాలి, వ్యాపారం ఎలా చేయాలి. ఇప్పుడైతే ఉద్యోగాలు వచ్చాయి, అప్పట్లో ఉద్యోగాలు పెద్ద లేవు. రాజుగారు ఉంటారు, రాజు దగ్గర కొన్ని ఉద్యోగాలు అంటే అక్కడ కొంతమందే ఉంటారు అన్నమాట. అంటే ఆ బుద్ధి అనేది కరెక్ట్ గా ఉంటే, ఆ జ్ఞానం అనేది కరెక్ట్ గా నేర్చుకుంటే మన జీవితం సాఫీగా సాగుతుంది అని మన పెద్దవాళ్ళు ఉపనయనము అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే చూడండి మన పెద్దవాళ్ళు చేసేది అన్ని ముందు చూపుతోనే ఉంటాయి.
కానీ ఇప్పుడు అవన్నీ ఆ ఉపనయనం అనేది ఒక బ్రాహ్మణులో మాత్రమే 9వ ఏడో 11వ ఏడో చేస్తున్నారు. మిగతా క్యాస్ట్లలో అంతా పెళ్లికి ముందు ఒక రోజు ముందు చేస్తారు, చేయాలి కాబట్టి చేస్తారనమాట. నిజంగా అయితే అది ఆ ఉపనయనం చేసినప్పుడు పెళ్ళైన తర్వాత 9 పోగులేస్తారు, పెళ్లికి ముందు 3 పోగులేస్తారు. 9 పోగులు ఏంటి అనంటే మన శరీరంలో ఉండే నవరంధ్రాలకి గుర్తు. ఏ రోజుకైనా ఈ నవరంధ్రాల గుండా నువ్వు వెళ్ళిపోవాల్సిన వాడివే అని గుర్తు. వాళ్ళు విభూది పెట్టుకుంటారు. విభూది ఎందుకు పెట్టుకుంటారు అంటే మనకి విభూది ధారణ వల్ల ఉపయోగాలని ఒక 20, 30 చెప్తారు. వాటన్నింటికంటే కూడా విభూది మెయిన్ ఎందుకు అనంటే ఏ రోజుకైనా నువ్వు ఈ బూడిదలో ఇలాగే బూడిదలో కలిసిపోవాల్సిన వాడివే అని చెప్పడం అన్నమాట. ఈ జంధ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్నానం చేసిన తర్వాత ఆ జంధ్యంతో వాళ్ళు ఇలా అలా రుద్దుకుంటారు. మగవాళ్ళు ఇలా అలా రుద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉండే నాడులు నరాలు యాక్టివేట్ అవుతాయి. అందుకోసం జంధ్యం అనేది పెట్టారు. ఇప్పుడు జంధ్యం అనేది తీసి పక్కన పడేస్తున్నారు అన్నమాట. అంటే పెద్దవాళ్ళు మనకి ఏ కార్యక్రమం పెట్టినా కూడా అది మనం మంచి కోసమే ఉండేట్లు వాళ్ళు ఆలోచన చేసి పరిశోధన చేసి పెట్టినటువంటివి ఇవన్నీ కూడా. సరే, సత్సంగం ద్వారా జనులకు కొద్దిగా జ్ఞానం ప్రాప్తించును, కానీ విషయములందు వైరాగ్యం మాత్రం తీవ్ర ప్రయత్నము ద్వారానే సాధ్యము. సత్సంగం ద్వారా ఇప్పుడు రోజు మనం సత్సంగం చేసుకుంటున్నాం, అంతో ఇంతో జ్ఞానం అయితే వస్తుంది, కానీ విషయాల యందు తీవ్రమైన వైరాగ్యం మాత్రం రావడం లేదు. ఎందుకు అనంటే సాధన ఉండాలి, విన్నది ఆచరణ ఉండాలి. ఆచరణ లేకపోతే ఏది కూడా రాదు. తీవ్రమైన వైరాగ్యం అంటే అన్ని వదులుకోమన అంటే అన్ని వదులుకోమని కాదు, ఏదైనా మితంగా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. పురుష ప్రయత్నం చేయకుండా అదృష్టాన్ని నమ్ముకుని ఉండేవాడు అధముడు మరియు పిచ్చివాడు. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం చేయకుండా ఆ అదృష్టాన్ని నమ్ముకుని ఉండేవాడు పిచ్చివాడు అధముడు. మనకి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక సినిమా ఉంది, వాడు అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని చేయడనమాట. వాళ్ళ మామగారు రావుగోపాలరావు అనమాట. దాంట్లో లాస్ట్ కి ఆ సినిమా ఎండింగ్ కి ఏంటంటే ఆచరణ అనేది కూడా చాలా అవసరం. కేవలం అదృష్టం నమ్ముకొని అలా పని బాట లేకుండా ఉంటే అదృష్టం మన దగ్గరికి రాదు అని ఎండింగ్ లో చూపిస్తారు. అట్లేంటంటే కొంతమంది ఏంటంటే మాకు అదృష్టం లేదు ఈ ధ్యానంలో, మీకు కాబట్టి అదృష్టం ఉంది, గత జన్మ సుకృతం ఉంది, మాకు లేదు అని తప్పించుకుంటూ ఉంటారు. కాదు, మనం ప్రయత్నం చేయాలి. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆస్ట్రల్ మాస్టర్స్ 9 అడుగులు నడిపించడానికి రెడీగా ఉన్నారు. సత్పురుషులకు వివేకము వలన విచారణ వలన వైరాగ్యం కలుగును, అది స్థిరంగా నిలబడును. సత్పురుషులకు వివేకం వలన విచారణ వలన వైరాగ్యం కలుగుతుంది, అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సత్పురుషులు కాని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వైరాగ్యంగా ఉంటారు, కొన్ని రోజులు అలా ఉంటారు, కొన్ని రోజులు అంటే దుఃఖం వచ్చినప్పుడేమో వైరాగ్యం వస్తుంది, దుఃఖం తీరిపోయి ఆనందంగా ఉన్నప్పుడేమో ఆయన్ని మళ్ళీ పక్కకు నెట్టేస్తారు. అలా ఉండకూడదు. ఆత్మ విచారణయే వైరాగ్యమునకు దగ్గరి దారి, దాని వల్ల వారి మనస్సు నిర్మలంగా ఉండును. ఆత్మ విచారణ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అది వైరాగ్యానికి దగ్గర దారి. దాని వల్ల మన మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఏ దుఃఖము లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అజ్ఞానము ఎంత దుఃఖమును కలుగజేయనో అట్టి దుఃఖమును ఏ వ్యాధి కాని ఆపద కాని మానసిక బాధ కాని కలుగజేయవు. మనలో ఉండే అజ్ఞానమే మనకి దుఃఖం కలుగజేయడం. ఆ అజ్ఞానం గాని లేకపోతే మనకి దుఃఖం అనేదే ఉండదు. ఇప్పుడు మనం ఒకలాగా మాట్లాడతాము, ఒక అర్థంతో మాట్లాడతాము, ఎదుటి వ్యక్తి ఇంకొక అర్థంగా తీసుకొని తప్పుగా తీసుకోవచ్చు. అక్కడ ఏమవుతుంది, ఆ అజ్ఞానంతో ఆలోచించడం వల్ల ఆ దుఃఖం అనేది వస్తుంది. వీళ్ళు నన్ను ఇంత మాట అన్నారే, నన్ను ఇంత మాట అన్నారే, పోనీ అడుగుతారా, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావు అని ఏమన్నా అడుగుతారా అంటే అడగరు. మళ్ళీ ఫీలింగ్ అనమాట, అడిగితే ఏమనుకుంటారేమోనని. అందుకే ఎప్పుడైనా సరే ఏది జరిగినా కూడా ఆ అజ్ఞానాన్ని పక్కకు పెట్టి జ్ఞానంతో ఆలోచించాలి. ఇప్పుడు నన్ను ఎందుకన్నారు వీళ్ళు, నేను దీన్ని పట్టించుకోవాలనా వదిలేయాలనా అనేది ఆలోచన చేయాలి. ఈ పట్టించుకోవాలా వదిలేయాలా దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక ఊరిలో గురు శిష్యులు ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. ఎవరికైనా పూజలు చేయడానికి, తద్దినాలు పెట్టడానికి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు.
వాళ్ళు పక్క ఊరికి పిలుపు వస్తుంది, వెళ్తారు. ఈ పక్క ఊరికి వెళ్ళే ప్రాసెస్ లో ఒక కాలం ఉంటుంది. ఆ ఊరికి వారి ఊరికి మధ్యలో ఒక కాలం ఉంటుంది. దాని మీద తాటి బద్ద వేసేవాళ్ళు. అంటే పూర్వకాలం ఏంటంటే తాటి చెట్టుని రెండుగా చీల్చి దాన్ని ఒకటి ఆ కాలువ పైన వేసేవాళ్ళు అన్నమాట. దాని మీద నడిచి వెళ్ళేవాళ్ళు. అది చాలా సంవత్సరాలు పనిచేస్తుంది అన్నమాట. ఒక వంతెన లాగా పనిచేస్తుంది. వీళ్ళు అక్కడికి దాటడానికి వెళ్ళినప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి భయం ఎక్కువ కాబట్టి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళకేమో టైం అయిపోతుంది. ఈ గురువు గారు ఏం చేస్తారంటే గబగబా ముందుకెళ్ళి ఆమె నెత్తి భుజాన్ని వేసుకొని అవతల ఒడ్డుని దించేసి వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ శిష్యుడు బిత్తరపోతాడు అనమాట. వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమం అయిపోతుంది, రిటర్న్ అయిపోయాక ఆ కాలం మీద మళ్ళీ దాటి యువతలకు వచ్చేసిన తర్వాత శిష్యుడు అడుగుతాడు, గురువు గారు, నాకు ఉదయం నుంచి ఒక సందేహం తెలుస్తూ ఉంది, మీరు దాన్ని తీరుస్తారా అని అంటారు. అడుగు నాయనా అని అంటాడు. మనము ఆడవాళ్ళని తాకకూడదు కదా, బ్రహ్మచారులం కదా, మరి మీరు ఉదయం ఆవిడని భుజాన్ని ఎత్తుకొని అవతల ఒడ్డుకు చేర్చారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు కదా అని అంటాడు. అప్పుడు గురువు అంటాడు, రే నువ్వు పొద్దున్న నుంచి దాన్ని ఇంకా మోస్తూనే ఉన్నావా? నేను ఆవిడని భుజం మీద నుంచి కింద పెట్టంగానే ఆ విషయం అక్కడితో వదిలేశాను, నాకు ఇంకా మైండ్ లో లేదు. నువ్వు ఆ విషయం పొద్దున్న నుంచి ఇప్పుడు సాయంత్రం దాకా ఇంకా మోస్తూ ఉన్నావా అని అడుగుతాడు. అంటే మనం ఏంటంటే విషయాలు సంవత్సరాల తరబడి పీక్కుంటూ ఉంటాం. అవి ఎంతగా భారం పెరిగిపోతాయంటే, ఇప్పుడు ఒక పేపర్ చేతిలోకి తీసుకోండి, బరువు ఉందా అని అడుగుతాం, లేదు అంటారు. ఒక పావు గంట తర్వాత కొంచెం చెయ్యి బరువు అనిపిస్తుంది, పేపర్ ఏమో వెయిట్ అలాగే ఉంటుంది, చెయ్యి కొంచెం అలాగే పెట్టి కష్టంగా అనిపిస్తుంది. ఇంకా 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 జరిగే కొద్దీ ఆ చెయ్యి పైకి అలాగే పెట్టలేక నాకు కష్టంగా ఉందని దించేస్తాం. పేపర్ ఏం బరువు పెరగల, మీరు చెయ్యి అలాగే పెట్టేసరికి పెట్టలేని పరిస్థితి వస్తుంది. అలాగే మనము రోజుల తరబడి వాళ్ళన్నారు వీళ్ళన్నారు, అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇవన్నీ బుర్రలో వేసుకొని బుర్రంతా చెత్తతో నింపేసి బీపీ అనే అనారోగ్యాన్ని తీసుకొచ్చుకుంటున్నాం, షుగరు అనే అనారోగ్యాన్ని తీసుకొచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే మైండ్ లో ఉన్న చెత్తని ఎక్కడికక్కడికి వదిలేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా నీ మైండ్ ఖాళీ అయిందంటే నీకు ఈ జ్ఞానం అనేది లోపల ఇంకుతుంది. మనకి సాయిబాబా చెప్తారు, షిర్డీ సాయిబాబా, నా దగ్గరికి అన్ని నిండు కుండలు బోర్లించిన కుండలే వస్తున్నాయి, వెలితి కుండ ఒక్కటి కూడా రావట్లేదు అని అంటాడు. నిండు కుండలు అంటే ఆల్రెడీ జ్ఞానంతో నిండి ఉన్నారు, వాళ్ళకి ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బోర్లించిన కుండలంటే ఎంత చెప్పినా అది కిందకే వెళ్ళిపోతుంది. వెలితి కుండలు రావట్లేదు అని బాధపడతాడు. ఎంతో జ్ఞానాన్ని అందించడానికి భూమి మీదకి వచ్చాను, కానీ నా జ్ఞానం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది, ఎవరు అడిగే వాళ్ళు లేరు. సాయిబాబా నువ్వు ఆ పైకి ఎలా ఎక్కావు, ఆ చెట్ట మీద ఎలా పడుకుంటున్నావు, ఎలా ఎక్కావు, ఈ ఈ ఇవన్నీ జరగబోయేటి నీకు ఎట్లా తెలుస్తున్నాయి ఏంటి అని ఒక్కరు కూడా ఆ జ్ఞానం ఏదో మాకు నేర్పించు అని అడిగిన వాళ్ళు లేరంట. గొప్ప గొప్ప జ్ఞానులు వస్తారు, ఆయన అలా చూస్తారు, కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. లేదంటే నా ఆవు పోయింది, నా గుర్రం పోయింది, నేను ఇల్లు కట్టుకుంటానా లేదా, అది చేస్తానా లేదా, ఇది చేస్తానా లేదా అని ప్రాపంచికంగా అడిగే వాళ్ళే, కానీ ఆయన్ని నీలాగా నేను ఎదగాలంటే ఏమి చేయాలి అని ఎవరు అడగలేదు అని బాధపడతాడనమాట చివరిలో. అట్లా ఏంటి అని అంటే అజ్ఞానం వలన మనకి దుఃఖం అనేది వస్తుంది. అలాగే కోరికల వలన కూడా బుద్ధుడు చెప్తాడు కదా, దుఃఖానికి కారణం తృష్ణ, నీ కోరికల వల్లనే నీకు దుఃఖం వస్తుంది అని. ఈ ప్రపంచంలో దుఃఖములు అనంతములు, సుఖములు మాత్రం గడ్డిపోచలు. ఎందుకంటే అజ్ఞానం వల్ల మనసు సుఖం కన్నా కూడా దుఃఖాన్నే ఇష్టపడుతూ ఉంటుంది. ఆ గతించిపోయినటి అన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. సుఖం కూడా అనుభవించుంటాం, అది గుర్తు చేసుకోము. ఈ దుఃఖాన్నే గుర్తు చేసుకొని మన ఆరా నిండా ఎనర్జీని నింపుకుంటాం. ఆటోమేటిక్ గా మనల్ని తిట్టకూడదు అనుకొని వచ్చిన వాడు కూడా తిట్టేసి వెళ్తాడు. ఏమంటే నీ ఆరా అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీతో నిండుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ నెగిటివ్ అటాక్ అయ్యి వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఈ మనల్ని తిట్టేసిపోతారనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా జీవించాలి. అనుక్షణం భగవన్నామం ఎలాగైతే చేసుకుంటామో దానికి ఇది యాక్ట్ చేసుకోమని చెప్తా నేను. మేము హాయిగా ప్రశాంతంగా, కుటుంబం అయితే మేము హాయిగా ప్రశాంతంగా జీవించాలి అనుకోండి, సింగిల్ గా అయితే నేను హాయిగా ప్రశాంతంగా జీవించాలి అనుకోమని చెప్తాను అన్నమాట.
ప్రపంచంలో అహంకారాన్ని మించిన శత్రువు లేదు. అహంకారం వల్ల అనేక అనర్థాలకు, సమస్త ఆపదలకు మూలం. మనలోని మంచినంతటిని పాడు చేసేది అహంకారమే. మనకి ఎవరయ్యా శత్రువు అంటే తన కోపమే తన శత్రువు అంటారు. అదే కాదు, అహంకారం కూడా మనకి శత్రువే. అహంకారం వల్ల అనేక అనర్థాలకి, సమస్త ఆపదలకు కూడా మూలం అన్నమాట. అనువుగాని చోట మనం అహంకారం చూపించామనుకోండి, ఏం చేస్తారు? అందరు నాలుగు తనేసి అవతలికి దోసేస్తారనమాట. మనలోని మంచినంతటిని పాడు చేసేది ఈ అహంకారమే. అహంకారం నాలుగు గీక్కొని కూడా పనికిరాదండి. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాను. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడంగానే వాళ్ళ తత్వం ఏంటో అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు ఎలా వాళ్ళని మెల్ట్ చేయాలి అనేది ఆలోచన చేసి దానికి తగినట్లు సబ్జెక్ట్ ఇస్తా. ఎవరైనా ఇట్లా అహంకారంగా ఉంటే నేను ఒకటే చెప్తా, అహంకారం నాలుగు గీక్కొని కూడా పనికి రాదు. దాన్ని పక్కన పడే. ఎప్పుడైతే నువ్వు దాన్ని పక్కన పడేసావంటే నీకే అర్థమైపోతుంది ఎంత హాయిగా ఉంటుందో. ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప కాదు. నీలా ఇంకెవరు ఉండరు. నీకు నువ్వే గొప్ప. ఎవరికో నువ్వు గొప్ప కాదు, నీకు నువ్వే గొప్ప, అంతే. కాబట్టి అహంకారం అనేది మనలో పెంచుకోకూడదు. ప్రాణి చచ్చుటకై పుట్టుచున్నాడు, మరలా పుట్టుటకై చచ్చుచున్నాడు. పునరపి జననం, పునరపి మరణం. ఎందుకు? జ్ఞానం అనేది రాలేదు కాబట్టి. మూడులు ఈ సంసారమున సంపదలే సుఖములు ఇచ్చినని అవి చాలా గొప్పవని తలంతురు, కానీ అవియే నిజంగా మోహ కారణములు, అనర్థదాయకములు అని గుర్తించరు. మూఢులు ఈ సంసారమున సంపదలే సుఖములనిచ్చుచున్నవని. సంపాదన ఉండాలి. ఎక్కడి వరకు? నీ కుటుంబ పోషణ కోసం అవసరమైన మేర ఉండాలి. నీ బిడ్డలు 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 10 తరాలు 20 తరాల వరకు నువ్వు సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తిని బిడ్డలు నాశనం చేసి పెడతారు. ఎందుకంటే కష్టం విలువ తెలియదు వాళ్ళకి. వాళ్ళ లక్షణాలన్నీ మారిపోతాయి. డబ్బు ఉండేసరికి ఒంటి నిండా అహంకారం, నాకే, నేను ఇంత గొప్పోడిని అంత గొప్పోడిని వ్యసనాలకు అలవాటు పడిపోతారు. ఆ వ్యసనాల వల్ల చేయకూడని పనులు చేసి కర్మలో ఇరుక్కొని తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. కాబట్టి సంపదలే సుఖమును ఇచ్చునని అవి చాలా గొప్పవని భావిస్తారు, కానీ అవియే నిజంగా మోహ కారణములు, అనర్థదాయకములు. మనకి అలెగ్జాండర్ గురించి ఏమో చెప్తారు కదా, ఇన్ని రాజ్యాలు పరిపాలన చేశాక చివరికి అతనికి వ్యాధి వచ్చి చనిపోతాడు. అప్పుడు చెప్తాడు ఆయన, నన్ను సమాధి చేసేటప్పుడు నా 2 చేతులు పైన పెట్టి నన్ను పూర్తి చేసేయండి అని చెప్తాడు. ఎందుకు అనే వాళ్ళ సైనికులు అడుగుతారు. అనంటే, నేను ఇంత రాజ్యాన్ని సంపాదించిన, ఇన్ని నగలు, ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇంత రాజ్యాన్ని సంపాదించిన పోతా నేనేం తీసుకోపోవట్లేదు, ఒట్టి చేతులతోనే పోతున్నాను. నా జీవితమే 10 మందికి గుణపాఠం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎవరు పోతూ ఏమి తీసుకోబోలేరు, ఒట్టి చేతులతోనే పోతారు అని తెలుసుకోవాలని ఆయన ముందుగా చెప్తాడనమాట. చనిపోయే ముందు చెప్తాడు. అట్లా ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఈ జన్మకు మాత్రమే. మనం సంపాదించే సంపాదన అంతా ఈ జన్మకే. మనం చేసిన పాపపుణ్యాలు, మన సంస్కారాలు మాత్రమే మనతో కూడా వస్తాయి. రీసెంట్ గా ఒక కథ కూడా విన్నాను. ఒక అతను బాగా కష్టపడి, చిన్నప్పుడు ఏమీ ఉండదు, కష్టపడి చాలా కోట్లు సంపాదిస్తాడు. చాలా కోట్లు సంపాదించిన తర్వాత ఇవి తనతో కూడా స్వర్గానికి తీసుకుపోవాలన్న కోరిక కలుగుతుంది. తను అందరికి చెప్తాడనమాట, ఈ సంపదని నేను స్వర్గానికి తీసుకుపోవాలంటే నేను ఏం చేస్తే స్వర్గానికి నాతో పాటు ఈ సంపదనంతా తీసుకుపోతానో చెప్పారంటే నేను నా సంపదలో 10వ వంతు వాళ్ళకి ఇస్తాను అని. దానికి ఎవరు ఏమీ చెప్పలేరు. మనం పోతూ ఏం తీసుకుపోము. నీకు ఆ శవంతో పాటు అవన్నీ దాంట్లో పూడ్చిపెట్టినా శవం కుళ్ళిపోతుంది, ఆ వస్తువులన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు తవ్వకాలంలో బయటపడేది అవే కదా. అప్పుడు ఒక సన్యాసి వస్తాడు. సన్యాసి వచ్చి, నేను మీతో పాటు ఇవన్నీ తీసుకుపోవడానికి నేను ఉపాయం చెప్తాను అంటాడు. నాకు నువ్వేమి ఇవ్వనవసరం లేదు అని అంటాడు. సరే ఏంటి అంటాడు. ఈ సంపదనంతా నీ జీవనం వరకు ముంచుకొని మిగతా అంతా దాన ధర్మాలు చేసేయి అంటాడు. నేను ఇంత కష్టపడి సంపాదిస్తే దాన ధర్మాలు చేయమంటావా అని అంటాడు. అప్పుడు ఆయన సన్యాసి వివరణ చెప్తాడనమాట ఆయనకి. ఇప్పుడు నువ్వు పంచావనుకో, అది నీకు మరుజన్మకి 100 వస్తుంది. అంటే వాడు పెట్టి పుట్టాడు రా అని అంటారు. పెట్టి అంటే ఈ జన్మలో పెట్టి మరో జన్మలో పుట్టాడు. ఇదంతా అతనికి విశ్వం యొక్క నియమాల్లో అదొకటి. పంచే కొద్దీ
పెంచబడుతుంది అని. మరి ఇవన్నీ ఇంత సంపద నుండి నేను ఒక్కడిని చేయలేను కదా పంచడానికి, దానికి ఒక ట్రస్ట్ అనేది పెడతాను, దానికి నువ్వే అధికారిగా ఉండి నువ్వే చెయ్యి అని అంటాడు అనమాట. అప్పుడు ఆ సన్యాసికి ఇష్టం లేకపోయినా ఇతని ఉద్దేశాన్ని 10 మందికి ఆదర్శంగా ఉండేట్టు చేయడం కోసం ఆ ట్రస్ట్ కి యజమానిగా ఉండి అతని డబ్బునంతా కూడా జీవన విధానం వరకు ఉంచుకొని మిగతా అంతా దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. అంటే ఇంతమందికి దాన ధర్మాలు చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుంది? అదంతా అతనికే కదా వస్తుంది. పుణ్యం స్వర్గంలో అనుభవించడం కాదు, మరు జన్మకి నీకే వస్తుంది. అదే పెట్టి పుట్టడం అని అంటే. కాబట్టి ఈ సంపదలన్నీ కూడా దానం చేస్తే మనకి మరు జన్మకు వస్తాయి. దానం చేయకపోతే మన బిడ్డలకి మాత్రమే ఇచ్చుకుంటే మనకంటూ ఏమీ మిగలదు. ఇవే మోహానికి కారణం. ఈ విషయం గురించి లాస్ట్ లో ఇంకొక కథ చెప్తాను. చిల్లులు పడిన బుట్టలో ఎంత నీరు పోసినా ఎలా నిండదో, అలాగే ఎంత ధనము ప్రాప్తించినను ఆ మనసు పూర్తి శాంతిని పొందుటలేదు. ఎంత ధనం సంపాదించినా కూడా మనసుకి తృప్తి అనేది లేదు. మనసు కంటే వేరుగా సుఖ దుఃఖములు లేదు. అవి ఉన్నచో ముల్లోకములు ఉండును, అవి లేనిచో ముల్లోకములు క్షీణించును. మనసు కంటే దుఃఖాలు వేరుగా లేవు. అంటే నీ మనసే దుఃఖమైనా గానీ సుఖమైనా గానీ తీసుకునేది ఏంటి? నీ మనసే. అందుకని మనసుకి వేరుగా అవి లేవు. అవి ఉన్నాయంటే ముల్లోకాలు ఉంటాయి, అవి లేకపోతే ముల్లోకాలు ఉండవు. అంటే నీ మనసు చేసే భావనే ఈ లోకాలన్నీ ఉన్నాయి అని నీ మనసు చేసే భావన. మనం నిద్రలోకి వెళ్ళిపోతాం, మనసు పక్కకు తప్పుకుంటుంది, ఇంద్రియాలన్నీ అణిగిపోతాయి, అక్కడ ఇంకా ఏమీ ఉండదు. కానీ ఒకలాంటి ఆనందం ఉంటుంది. స్వర్గం ఉండదు, నరకం ఉండదు, ఇహలోకం ఉండదు, పరలోకం ఉండదు, ఏమీ ఉండదు. నేనున్నాను అనే స్పృహ మాత్రం ఉంటుంది, కానీ ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి మనసు చేసే మాయే ఏదైనా కూడా. సంసారంలో వ్యక్తులు, వస్తువులు, సంపదలతో మోహమాయ వృద్ధి చెందును. అది వృద్ధి చెందిన తర్వాత ఎవరు సుఖపడగలరు? సంసారంలో వ్యక్తులు, వస్తువులు, సంపదలు ఇవి పెరిగే కొద్దీ వాటి మీద వ్యామోహం పెరుగుతుంది. వాటి మీద వ్యామోహం పెరిగింది అంటే మరణానికి ఆసన్నమైనప్పుడు ధ్యాసంతా దీని మీదే ఉంటుంది, ఆత్మ మీద ఉండదు, ఆత్మనిష్ట మీద ఉండదు. ధ్యాసంతా దీని మీద ఉండేసరికి మళ్ళీ మరు జన్మలో వీటి కోసమే నువ్వు పుట్టాల్సి వస్తుంది. ఏ భోగము చేత మూర్ఖునకు సంతోషము కలుగుచున్నదో దానినే విచారణ చేయటం వల్ల వివేకవంతునికి వైరాగ్యం కలుగుచున్నది. ఏ భోగము చేత మూర్ఖునకు సంతోషం కలుగుచున్నదో అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరినీ మూర్ఖుల కింద చెప్తారనమాట. దానినే విచారణ చేయటం వల్ల వీడికి ఏ భోగం చేత సుఖం అనేది వస్తుందని, అసలు నిజంగా సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అనేది విచారణ గాని చేస్తే ఆటోమేటిక్ గా వైరాగ్యం అనేది కలుగుతుంది. ప్రతి సుఖము చివరికి దుఃఖమునే తీసుకొచ్చును. సుఖము ఏసీ వేసుకోగానే సుఖంగా ఉంటుంది, అదే కంటిన్యూ అయితే జలుబు చేస్తుంది, అక్కడ దుఃఖమే వస్తుంది. కారు ప్రయాణం సుఖంగా ఉంటుంది, 1-2 గంటలు బాగుంటుంది, కంటిన్యూ రోజంతా కారులోనే కూర్చున్నా అంటే లేచి నడవలేవు, అది దుఃఖానికే వస్తుంది. పంచభక్ష పరమాన్నాలు తినడం, అవి కడుపు నిండే వరకు సుఖంగా హాయిగా ఆనందంగానే ఉంటుంది, అది మితిమీరితే దుఃఖం కింద వస్తుంది. అట్లా మీరు ఏ సుఖాన్నైనా తీసుకోండి, చివరికి మిగిలేది దుఃఖమే. క్షణికమైన ఆనందం అనుభవించిన నేరానికి జీవితం అంతా బరువులు, బాధ్యతలు, ఆవేదనలు మరియు ఆందోళనలు. అంటే క్షణికమైన ఆనందం అంటే భార్యాభర్తల సంగమం ద్వారా బిడ్డలు రావడం జరుగుతుంది. అది ఆనందం అనుభవించిన నేరానికి జీవితం అంతా బరువులు, బాధ్యతలు, ఆవేదనలు మరియు ఆందోళనలు. అంటే పెళ్ళయింది అంటే సంసార బాధ్యత అనేది వస్తుంది. ఈ సంసార బాధ్యత వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది, ఎప్పుడు నువ్వు సాధన చేస్తాము, టైం అనేదే లేదు అని అంటారు చాలా మంది. ఒకప్పుడు నిజంగా అయితే టైం అనేది లేదు, కానీ ఇప్పుడు జెంట్స్ కి కావాల్సినంత టైం ఉంది, లేడీస్ కి కావాల్సినంత టైం ఉంది. ఎలా అనంటే మనం ఇప్పుడు ఆడవాళ్ళకైతే అన్ని వనరులు వచ్చేసాయి, మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్లు వచ్చేసాయి, పని వాళ్ళు దొరుకుతున్నారు, కొంచెం డబ్బు ఉంటే పని వాళ్ళు దొరుకుతున్నారు, కావలసినంత టైము. ఒక టీవీ, ఇళ్ల పెత్తనాలు, ఫోను లేకపోతే ఒక గృహిణికి కావాల్సినంత టైము.
మరి మగవాళ్ళకి టైం ఎట్లా? ఉద్యోగం చేస్తున్నారు కదా అని అంటే, వాళ్ళంతా ఉద్యోగం చేసుకొని వచ్చి హాయిగా అంతో ఇంతో తిని కాసేపు పెళ్ళాం బిడ్డలతో గడిపి పడుకునే ముందు గాని ధ్యానం చేసుకొని అదే ధ్యాసతో గాని పడుకుంటే మళ్ళీ నిద్దట్లో పక్కకి మళ్ళే వరకు ఈ దైవ శక్తి అనేది బాడీలో ఎంటర్ అవుతుంది. అది ఈజీ టెక్నిక్ అన్నమాట. మనం టైం కుదుర్చుకుంటే లక్షణంగా అంత టైం మనకి ఎంతసేపు ధ్యానం చేసుకోవాలనుకుంటే అంతసేపు ధ్యానం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఫస్ట్ మనం అనుకోవాలి. నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చేవాడు, సాఫ్ట్వేర్ అబ్బాయి. ఆ అబ్బాయి ఏమని సంకల్పం చేసుకున్నాడు? నేను నా ధ్యానాన్ని హాయిగా కొనసాగిస్తూ ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్నాడు. మేనేజర్లు ఆటోమేటిక్ గా ప్రెషర్ పెట్టే మేనేజర్లు రాలేదు ఈ అబ్బాయి పాటికి. ఈ అబ్బాయి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ధ్యానం చేసుకుంటాడు, వర్క్ పాటికి వర్క్ చేసుకుంటాడు. పోనీ జీతం ఏమన్నా తక్కువ ఉందంటే నెలకు 1,50,000 జీతం. ఎట్లా సంకల్పం చేసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటదో అనేది చక్కగా నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో సక్సెస్. అట్లా ఎంత మందో నా దగ్గరకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎంత మందో. ఎలా ఆలోచన చేయాలో చెప్తాం మేము అంతే. ఆచరణ వాళ్ళది. ఎవరైతే చక్కగా ఆచరిస్తారో సక్సెస్ అనేది వాళ్ళ వెంట తప్పకుండా ఉంటుంది. భోగములన్నీ మహారోగములే, సంపదలన్నీ కూడా ఘోర ఆపదలే, మరియు సంయోగములన్నీ వియోగములే. ఇందాక చెప్పుకున్న పాయింటే వేరే రూపంలో చెప్పారు. భోగములన్నీ మహారోగములే, సంపదలన్నీ కూడా ఘోర ఆపదలే, మరియు సంయోగములన్నీ వియోగములే. సంయోగములు అంటే ఫ్రెండ్షిప్, ఇంట్లో బంధుత్వం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, చివరికి ఏమవుతుంది? అందరిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. పుట్టేటప్పుడు ఎవరు రారు, పోయేటప్పుడు ఎవరు రారు. నీతో కూడా వచ్చేది ఏమిటి అంటే నీ ఆత్మ, నీ గత జన్మ, ఈ జన్మ సంస్కారాలు, పాపపుణ్యాలు మాత్రమే నీతో వస్తాయి. ఆత్మది ఎప్పుడు కూడా ఒంటరి ప్రయాణమే. ప్రపంచంలోని భోగాలను ఎంత దీర్ఘకాలం అనుభవించినా తృప్తి కలగదు, కోరిక చావదు. అలా అనుభవించినా దుఃఖమే గాని సుఖం కలగదు. ఎంత అనుభవించినా, ఎంత తిన్నా, ఎంత టూర్లు తిరిగినా, ఏం చేసినా కూడా తృప్తి తీరదు. చివరికి ఏమవుతుంది? నేను ఇంకా అవి తిరగలేదే, అవి తినలేదే, ఇవి తినలేదే, ఈ షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, లేదంటే ఇంకోటి వచ్చింది, ఇంకా మిగిలిపోయే ఉంది అని ఇట్లాగే ఉంటుంది. కానీ ఈ ఆత్మతత్వం తెలుసుకుందాము, ఆత్మజ్ఞానం తెలుసుకుందాము, ఆ భగవంతుడికి చేరువవుదాము, మనమే భగవంతుడు అని తెలుసుకుందాము అనే ఆలోచనలు మాత్రం రావు. చింతలతో కూడిన రాజ్యం కంటే, భోగ సముదాయం కంటే చింతలు లేని ఏకాంతవాసమే మేలు. చింతలతో కూడిన రాజ్యము అంటే, చింత అంటే దానిపైన దుఃఖం. చింత అంటే దుఃఖం వస్తుంది, ఆలోచనలు కూడా వస్తుంది. భోగ సముదాయాల కంటే చింతలు లేని ఏకాంతవాసమే మేలు. అంటే మనము అరణ్యంలో ఉండవచ్చు కానీ మనలో అరణ్యం ఉండకూడదు. ఎవరైతే ఈ భోగములు ప్రతి దినము అనుభవించుతూ ఆనందపడుచున్నాడో అతడు అగ్నిగుండంలో తన్ను తాను పడత్రోసి తనపై గడ్డి మోపు వేసుకున్నట్లు అగును. మరి అయితే ఇవన్నీ అనుభవించకూడదా అంటే అనుభవించండి, ఏది కూడా మితిమీరి ఉండకూడదు. అదే చెప్పడం వాళ్ళు. అతడు అగ్నిగుండంలో తన్ను తాను పడత్రోసి తనపై గడ్డి మోపు వేసుకున్నట్లగును. అంటే ఆ మోహము వ్యామోహము తీరకపోతే దుఃఖం అనేది వస్తుంది. ఇప్పుడు కొంతమంది 6 గంటలే నిద్రపోతారు, అయినా హ్యాపీగా ఉంటారు. కొందరు 10 గంటలు నిద్రపోతారు, అయినా ఇంకా నిద్ర చాలలేదంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే శరీరాన్ని అదుపులో ఉంచుకొని మన మైండ్ ని అదుపులో ఉంచుకుంటామో ఆటోమేటిక్ గా ఆనందం ఎప్పుడు మన వెంటే ఉంటుంది. క్షణికమైన ఆనందాలను వదులుకొనగలిగితే శాశ్వతమైన ఆనందాన్ని, ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చును. ప్రతి ఒక్కరు అదే కదా చేసేది, క్షణికమైన ఆనందం కోసమే కదా. దీన్ని గాని వదులుకోగలిగితే శాశ్వతమైన ఆనందాన్ని, ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. మానవుడు అనేక వసంతాలు ఘోర తపస్సు చేసిన, ఈ శరీరాన్ని చూర్ణం చేసిన, అగ్నిలో కాని బడబాగ్నిలో కాని దూకిన, బ్రహ్మ విష్ణు శంకరులే వచ్చి నీకు ఉపదేశం చేసిన, నీవు పాతాళమందు గాని స్వర్గమునందు కాని దూరినా నీకు మోక్షం సిద్ధించదు. కేవలం ఒక్క మనోనాశనము వల్లనే మోక్షం సిద్ధించును. మోక్షము అనేది ఒకరు పెట్టే భిక్ష కాదు, నీకై నువ్వు
తీసుకొచ్చుకునేది. ఎవరో నీకు తలపైన చెయ్యి పెడితే మోక్షం అనేది రాదు. ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా కూడా నీకు వినాశనం లేకపోతే, అంటే ఆత్మ జ్ఞానం అనేది లేకపోతే మోక్షం అనేది రాదు. మనము ఈ విషయంలో అన్నమయ్య గురించి చెప్పుకోవచ్చు. అన్నమయ్యనే అడుగుతాడు వెంకటేశ్వర స్వామి, నువ్వు నా లోకానికి వచ్చేసేయి అని. నీ లోకంలో ఏముంటది స్వామి అని అంటాడు. నా లోకంలో అంత ఆనందమే ఉంటుంది అంటాడు. భజనలు ఉండవా అంటాడు, ఉండవు అంటాడు. కీర్తనలు ఉండవా అంటాడు, ఉండవు అంటాడు. ఇంకేం ఉంటుంది అంటే ఆనందమే ఉంటుంది అంటాడు. అప్పుడు అన్నమయ్య అంటాడు, ఏమీ నిన్ను కీర్తించకుండా నీ గురించి భజన చేయకుండా ఉంటే ఆ ఆనందం నాకు అక్కర్లేదు. నేను కీర్తనలు పాడుకుంటూ నీ భజన చేసుకుంటూ ఉంటే దాంట్లో నేను ఆనందపడతాను. ఈ ఆనందం కావాలి నాకు, నీ ఆనందం వద్దు అంటాడు. అంటే ఇంకా అక్కడ పండలేదు, పరిపూర్ణంగా పండలేదు. దీని ద్వారా వచ్చే ఆనందము ఆయన చెప్పిన ఆనందం కూడా ఒకటే, కాకపోతే వివరణ అర్థం కాల. అంటే ఇంకా కొంచెం హయ్యర్ కి అక్కడ ఎదగాలి. అట్లా ఏంటి అంటే ఆ మోక్షము అనేది భగవంతుడు ఇస్తానన్నా కూడా మనకి ఆత్మజ్ఞానం లేకపోతే దాన్ని తీసుకోలేమన్నమాట. ప్రశాంతమైన నిర్వికారమైన చిత్తము కలిగి ఉండటే మోక్షము. మోక్షం అంటే ఏంటయ్యా అంటే ప్రశాంతమైన నిర్వికారమైన చిత్తము. చిత్తము అంటే మనస్సు 4 రకాలని చెప్పుకున్నాం కదా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అహంకారం అంటే అక్కడ నేను అనే వేర్పాటు భావన. ఈ చిత్తము అంటే గతం గురించి అన్నా ఆలోచిస్తూ ఉంటుంది మనసు, భవిష్యత్తు గురించి అన్నా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రశాంతమైన నిర్వికారమైన చిత్తము కలిగి ఉండటే మోక్షము. అంటే గతము లేదు, భవిష్యత్తు లేదు, నువ్వు వర్తమానంలో ఉండడమే మోక్షము. జ్ఞానము ఎంత బాగా అనుభవంలోనికి వస్తే అంతగా మానసిక ప్రశాంతత, మనోమౌనం వృద్ధి చెందును. జ్ఞానం ఎంత బాగా అనుభవంలోకి వస్తే అంతగా మానసిక ప్రశాంతత. ఈ జ్ఞానం అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది మనకి వస్తుంది. కాబట్టి ఆ మానసిక ప్రశాంతత, మనోమౌనం వృద్ధి చెందును. అంటే అనువుగాని చోట అర్కులం అనరాదు అని చెప్తారు కదా. అట్లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు అలా మౌనంగా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ప్రశాంతత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నువ్వు మనసులో కూడా ఏం మాట్లాడుకోకుండా, బయటికి ఏం మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తూ, ఇంకా చేతనైతే ఆ కళ్ళ నుంచి వచ్చే జ్ఞానాన్ని కూడా కట్ చేసుకున్నావు అనుకోండి, నువ్వు ప్రెజెన్స్ ఏమో ఇస్తావు అక్కడ, కానీ అక్కడి నుంచి నువ్వు ఏ చెత్తా చెదారం మైండ్ లో వేసుకోలేవు. ఇంటికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇది ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒక పెళ్లికి వెళ్తాము, అక్కడ చెత్త అంతా వేసుకొస్తాం. వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారా, తిన్నట్టు బాగుంది, ఇట్ట బాగలేదు, అట్లా రెడీ అయ్యారు, ఇట్లా రెడీ అయ్యారు. ఈ గోల ఒక 2-3 రోజులు నడుస్తుంది ఇళ్లలో. ఇదంతా నిజంగా అయితే మనకు అవసరం లేదు. ఒకవేళ మన మనసు ఊరుకోక అనుకున్నా, ఏదో ఒక 10 నిమిషాలు అట్లా అనుకున్నా, అంటే మళ్ళీ అక్కడ జడ్జి చేయకూడదు, కామెంట్ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు, కంపారిజన్ చేసుకోకూడదు. ధ్యానంలో ఉండే వాళ్ళకి మెయిన్ ఈ 4 పాయింట్లు చాలా చాలా అవసరం. ఎందుకంటే సంపాదించిన ఎనర్జీ ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కుండకి చిల్లులు ఎక్కువ ఉంటే పోసిన నీళ్లు చిల్లులు గుండా వెళ్ళిపోతుంది. మనం సంపాదించిన ఎనర్జీ వీటన్నిటి ద్వారా వెళ్ళిపోతుంది. ఇంద్రియాల ద్వారా వెళ్లేదే కాక ఈ 4 పాయింట్లు చేస్తూ ఉన్నామంటే ఇంకా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అనమాట. కాబట్టి జ్ఞానం అనేది కానీ ఉంటే మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు అనేది మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా ప్రశాంతత అనేది మన చెంతే ఉంటుంది. మనసు ఎచ్చట ఉండునో అచ్చటకు ఆశలు దుఃఖములు శ్మశానమునందు కాకుల వలె వచ్చుచూ పోవచ్చు ఉండును. మనసు ఎక్కడైతే ఉంటుందో అచ్చటికి ఏమేమి ఉంటాయి? మనసు ఉంది అనంటే ఆలోచన చేస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటాయి? ఆశలుంటాయి, దుఃఖాలుంటాయి. ఆ ఆశలు దుఃఖాలు ఎలా ఉంటది అనంటే శ్మశానమునందు కాకుల వలె వచ్చుచూ పోవచ్చు ఉండును. మనసు అనేది పనిచేస్తూ ఉంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాకి అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఒకటి మనం చెప్పుకున్నాము. మనిషి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం అనేది చేస్తారు కదా. ఈ పిండ ప్రదానం అనేది చేసి అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి ఏమేమి ఇష్టమైతే ఉంటాయో ఆ కూరలు, ఆ పదార్థాలన్నీ చేసి
కాకికి పెట్టడం జరుగుతుంది. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఆ చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వచ్చి తినేసి వెళ్తారు. కాకి ముట్టుకుంది అంటే మన పట్ల, మనం చేసిన దాని పట్ల దోషం ఏం లేదు, వాళ్ళని సంతృప్తి పరిచాము అని చెప్తారు. నిజంగా అయితే అది కాదండి. ఎందుకు అంటే మన మన పితృదేవతలు కాకి రూపంలో రారు. మరి పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అని అంటే, ఒక మంచి పని చేయడం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కాకి ఆహారం కనిపించగానే తనొక్కటే తినదు. ఆ 10 కాకుల్ని పిలుస్తుంది. కాకా అని అరిచి 10 కాకుల్ని పిలిచి అన్ని వచ్చిన తర్వాత దిగి తింటుంది. అంటే నువ్వు కూడా నీ జీవితం ఇలాగే ఉండాలి. ఏ పక్షి జాతిలో ఇటువంటిది లేదు. కాకి ఒక్కటే అది చేస్తుంది. అంతేకాక కాకులలో ఏదైనా కాకి చనిపోతే అన్ని కాకులు, ఆ చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ వచ్చి ఆ చనిపోయిన కాకికి ప్రదక్షిణ చేసి కాసేపు అక్కడ ఉండి మౌనం పాటించి వెళ్తాయి. వాటిని చూసి నువ్వు ఆదర్శంగా తయారవ్వడానికే నీకు కాకిని అక్కడ మనకి ఉదాహరణగా చూపించారే కానీ ఆ చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో రారు. ఎందుకు అంటే ఒక ఆత్మ శరీరంలో ఉండగా ఇంకొక ఆత్మ ప్రవేశించే హక్కు లేదు. విశ్వ నియమాలలో ఇది ఒకటి. మరి మనకి శాస్త్రంలో ఇలా ఎందుకు చెప్పారు అంటే, శాస్త్రంలో ఒక అర్థంతో చెప్తే దాన్ని తిమ్మిని బమ్మిని తిమ్మించేసి రకరకాల ప్రక్షిప్తాలు వచ్చేసి మనకు అంటగట్టేశారు. ఇప్పుడు మనకంటే కాకులు ఉన్నాయి. ఇప్పుడు కాశీలో కాకులే ఉండవు. మరి అక్కడ పిండ ప్రదానం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెడుతున్నారు, కాకులు లేవు, మరి వచ్చి తినడం లేదు. అప్పుడు మరి అక్కడే మనం జ్ఞానం ఉపయోగించాలి. అసలు ఎందుకు పెట్టారు ఇది, దీని గూఢార్థం ఏంటి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది చూడాలి ఫస్ట్. నేను ఇట్లాంటివన్నీ విన్నప్పుడు తరచి తరచి ఆలోచన చేస్తానన్నమాట. ఇట్లాంటివన్నీ వాటిలో ఇంకొకటి కూడా మూఢనమ్మకం, తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళాలి అనేది. నిజంగా మూఢనమ్మకమా అంటే దాంట్లో అసలైన లోతు అర్థం ఏమిటి అంటే, మన శరీరంలో గుండె పనిచేస్తూ ఉంటుంది కదా, ఈ తుమ్ము అనేది ఒక గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో బాడీ నుంచి రిలీజ్ అవుతుంది. ఒక గంటకి 200 కిలోమీటర్ల వేగం వస్తే చుట్టుపక్కల వస్తువులు ఏమవుతాయండి, ఎగిరిపోతాయి కదా. మరి అంత ఫోర్సుగా మన బాడీలో నుంచి తుమ్ము వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గుండె ఒక్క సెకండ్ ఆగుతుంది. వాడికి నూకలుంటే మళ్ళీ ఆ గుండె పనిచేస్తుంది. వీక్ బాడీ అనుకోండి, ఆ గుండె ఆగిపోతుంది. పూర్వకాలం మనకి ఇవన్నీ లేవు, సెల్ ఫోన్లు లేవు, ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది లేదు, లెటర్లు కూడా అసలు ఫస్ట్ లో ఏం లేవు కదా, పావురాల ద్వారా కదా, వేగులు పావురాలను ఉపయోగించి ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యానికి భటుల ద్వారా అట్లా చేరవేసేవాళ్ళు అన్నమాట. అలాగే రాముడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, రాముడు వాళ్ళ నాన్న చనిపోయిన సంగతి వారం తర్వాత తెలుస్తుంది రాముడు. అప్పట్లో తెలీదు, అంతంత టైం పట్టేది. ఆ వేగుల ద్వారా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చి అట్లా ఉండేదన్నమాట. అట్లా అందుకని ఏంటంటే ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా తుమ్మితే ఉత్తరోత్తర ఏం జరుగుతుందో 1 నిమిషం వెయిట్ చేసి వెళ్ళండి అని పెద్దవాళ్ళు పెట్టారు. దాన్ని మూఢనమ్మకంగా తీసేసి బయటికి పోయినోడు కూడా అయ్యో శకునం లేదని చెప్పి వెనక్కి వచ్చి కూర్చుంటాడు. అయితే కూర్చోవడం తప్ప అంటే తప్పని కాదు, పెట్టింది దాని గూఢార్థం, లోతు అర్థం అది. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్నిటినీ మంచిగా ఉన్నటినేమో మూఢనమ్మకం చేసేసాం, మూఢనమ్మకాన్నేమో మంచిగా పాటిస్తున్నాం. అట్లా మన జీవన విధానంలో చాలా చేరిపోయాయండి. నువ్వు వీటన్నింటినీ పట్టుకొని ఉన్నావు అనుకో, నీకు మరి ఇంకా ఆత్మజ్ఞానం రానట్టే కదా. గడప మీద తుమ్మకూడదు, రోడ్డు మీద తుమ్మకూడదు, చీపురు వెనక్కి తిప్పి పెట్టకూడదు, ఇవన్నీ కూడా దాంట్లో సైన్స్ ఉంది. ఆ సైన్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. అవి మూఢనమ్మకంగానే అలాగే కంటిన్యూ చేసుకోవాలి. అదేంటి మా పెద్దవాళ్ళు చేశారు మేము చేస్తున్నాం, మేము ఇట్లా ఆర్గ్యుమెంట్ చేయలేదు అని అంటారు. మరి ఇంకెప్పుడు నువ్వు నేర్చుకునేది, అసలు ఎందుకు పెట్టారు, దాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవాలా పర్లేదా, అది చేయడం లేదు. మనం ఇవి చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ లేట్ అయిపోతుంది. వాటి గురించి రోజు కొంచెం కొంచెం చెప్పుకుందాము. ఓకే. మనసు ఆత్మ విచారణ ద్వారా ఆత్మ జ్ఞానమును పొందినచో ఈ శరీరములు నాశనము చేసినా చేయకపోయినా ఈ శరీరములు మరలా మరలా పుట్టుచు అనర్థములకు దారి తీయును. విచారణ ద్వారా ఆత్మ జ్ఞానం పొందలేదనుకో
నీకు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే తమ హృదయంలో ఉన్న ఆశలు సమస్త వాసనలను సంకల్పములను పారద్రోలును అటువంటి వారికి సమాధిలో ఉన్న కర్మలు చేయుచున్న మానసిక ప్రశాంతతను ఏ మాత్రము కోల్పోరు. ఎవరైతే తన హృదయంలో ఉన్న ఆశలు సమస్త వాసనలు సంకల్పములను పారద్రోలునో అంటే ఇవేవి ఉండకూడదు. అటువంటి వారికి సమాధిలో ఉన్న కర్మలు చేయుచున్న మానసిక ప్రశాంతతను ఏ మాత్రం కోల్పోరు. మనలో ఏదైనా ఉంటేనే కదండి మనకి ప్రశాంతత కోల్పోయేది. ఏమీ లేవనుకోండి, నువ్వు మామూలు కర్మలు చేస్తూ ఉన్నా కూడా నీ మానసిక ప్రశాంతత పోదు, అలాగే కర్మ కూడా నీకు అంటదు. కర్తృత్వ భావంతో చేస్తూ నిష్కామ కర్మతో చేస్తూ ఉంటే నీకు కర్మ అనేది అంటదు. ఇది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో మన కృష్ణ భగవానుల వారు చెప్పారన్నమాట. అంతఃకరణ యొక్క ప్రశాంతత అనంత సాధన యొక్క ఫలితమే. నీ అంతఃకరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే నీ అనంతమైన సాధన ఉంటేనే ఆ ప్రశాంతత అనేది వస్తుంది. ఆత్మయందు నిలకడయే నిష్ఠయే సన్యాసము. ఆత్మానుభవమే సర్వ భయముల నుండి విముక్తి ప్రసాదించును. ఆత్మయందు నిలకడయే నిష్ఠయే సన్యాసం. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు వేసుకోవడమే కాదు, అన్నింటి పట్ల విరాగ భావంతో ఉంటూ హ్యాపీగా సంసారంలో ఉంటూ సంసారానికి అతీతంగా ఎదగవచ్చు. ఆత్మానుభవమే సర్వ భయముల నుండి విముక్తిని ప్రసాదించును. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది ఉంది అని అంటే ఏ విషయం పట్ల నువ్వు భయపడవు. ఆఖరికి మరణం అంటే కూడా భయం ఉండదు. ఇప్పుడైతే మరణం అంటే భయం. మరణం అంటే మెయిన్ భయం ఏంటంటే బంధాలేనండి. నేను వెళ్ళిపోతే నా భర్త ఏమైపోతాడు, నా బిడ్డలు ఏమైపోతారు, తోడబుట్టిన వాళ్ళు ఏమైపోతారు, నేను సంపాదించిన ఈ ఆస్తులన్నీ ఏమైపోతాయో, ఆడవాళ్ళైతే నా బంగారం ఎట్టబోద్దో, నా చీరలన్నీ ఎట్టబోతాయో, ఈ బంధంలో ఇరుక్కొని ఉంటారు. ఆ ఇరుక్కొని ఉండడం వల్ల ఏంటంటే వెళ్ళిపోవడానికి ఇష్టపడరు. వెళ్ళిపోవడానికి ఇష్టపడినప్పుడు ఏమవుతుంది, అక్కడ సంఘర్షణ అనేది మొదలవుతుంది. ఇప్పుడు తల్లి బిడ్డను ప్రసవించేటప్పుడు ఎందుకు అంత నొప్పులు వస్తాయి అనంటే, బిడ్డేమో బయటికి లోపలే సుఖంగా ఉండాలంటుంది, తల్లేమో ఇంకా భారం మోయలాక బయటికి నెట్టేయాలని చూస్తుంది. ఆ తల్లి బిడ్డ ఇద్దరి సంఘర్షణ వల్ల అంత తీవ్రమైన నొప్పులు వస్తాయి. అలాగే ఈ మరణము మనము నువ్వు వదిలినా వదలకపోయినా ఆ మరణం వచ్చే తీరుతుంది. నువ్వు పోవడానికి ఇష్టపడలేదనుకో ఆ సంఘర్షణ వల్ల పెయిన్ అనేది వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే రిలాక్స్ గా ఉన్నావో అలాగే రిలాక్స్ గా ఉన్నావు అనుకో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏమవుద్ది, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ అప్పుడు సంపాదించుకుంటాం అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ బంధాలే మనల్ని మళ్ళీ మళ్ళీ జన్మకు తీసుకొస్తాయి. అదే ఆత్మ జ్ఞానము. మోక్షం ఉందనుకోండి, మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధాల నుంచి విడుదల. అది ఎప్పుడైతే వచ్చిందంటే ఇంకా తర్వాత మన ఇష్టం. రావాలంటే భూమి మీదకి రావచ్చు, లేదంటే లేదు. నేను నేర్చుకున్న జ్ఞానం 10 మందికి పంచాలి అని అనుకుంటే భూమి మీదకి వస్తారు, లేదంటే లేదు. మనకు వచ్చింది రామకృష్ణ పరమహంస, వివేకానంద అలాగే వచ్చారు మనకి. వాళ్ళు అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అన్యాయం పెరిగిపోతూ ఉంటుందో, దుర్మార్గం పెరిగిపోతూ ఉంటుందో, సనాతన ధర్మం తగ్గిపోతూ ఉంటుందో అక్కడికి గొప్ప గొప్ప మాస్టర్స్ పంపిస్తారు. మనకి సప్తర్షి మండలం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు మన భూమి వైపు చూస్తూ ఉంటారన్నమాట. మనకు సంబంధించిన సప్త ఋషులు ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎక్కడ అరాచకం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ ఏం చేస్తే మళ్ళీ అక్కడ సెటరేట్ అవుతుంది అంటే భూమి ఇంకా కంటిన్యూ అవ్వడానికి. ఇప్పుడు మనకి భూమి పుట్టి 456 బిలియన్ సంవత్సరాలు అని చెప్తారు. అన్ని సంవత్సరాలు అయితే కూడా ఇంకా భూమి వయసు 8 ఏళ్లే. అంటే ఇంకా ఈ జీవం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. ఈ భూమికి ఆయుష్ కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. మనకి ఈ మధ్య చెప్తున్నారు కదా, అంతమైపోద్ది, యుగం అంతమైపోద్ది, భూమి అంతమైపోద్ది. అంత ఏం లేదు. భూమికి ఇప్పుడు ప్రస్తుతం విశ్వంతో పోలిస్తే 8వ సంవత్సరం. 450 బిలియన్ సంవత్సరాలు అయితే కూడా ఇంకా 8వ సంవత్సరం. ఇంకా అంత ఆయుష్ ఉందన్నమాట ఈ భూమికి. అట్లాంటప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ నెగిటివ్ ఏర్పడుతూ ఉంటుందో, జీవించాల్సిన అదే జన్మకు రావాల్సిన
అవసరం లేని ఆత్మలని పై భూమి మీదకి పంపిస్తారు. వాళ్ళు మేము పోము అక్కడికి పోయి అంటే కర్మలో ఇరుక్కుంటాం అంటారు. కర్మలో ఇరుక్కోకుండా ఆ నాలెడ్జ్ ఉండే విధంగా మీరు వెళ్ళేట్టు చేసుకోండి అని చెప్తారు. ఓన్లీ సజెషన్సే, రూల్ ఉండదు, కంపల్సరీ మీరు వెళ్ళాలని ఉండదు. యాస్ట్రల్ స్థాయిలో చూస్తే నిజంగా అయితే రామకృష్ణ పరమహంస కన్నా వివేకానంద హయ్యర్ మాస్టర్. కానీ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈయన హయ్యర్ గా ఆయన లోయర్ గా వస్తారనమాట. అంటే వాళ్ళ నిర్ణయం భూమి మీదకి ఎలా రావాలి అనేది వాళ్ళ నిర్ణయం. వాళ్ళు ఈ కర్మలో ఇరుక్కోకుండా కర్మకు అతీతంగా ఉంటూ అక్కడ ప్రాంతాలనంతా అవేకం చేసి వెళ్ళడం జరుగుతుంది. మనకి సాయిబాబా చెప్తారు కదా, నా భక్తుడు ఎక్కడ ఉన్నా కూడా వాడి పిచుకకి కాలు గట్టి ఎలా అయితే లాక్కుంటామో అలా నా భక్తుడిని లాక్కుంటాను అని అంటారు. అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎక్కువ కోరికతో ఎవరెవరైతే ఉంటారో ఆటోమేటిక్ గా ఈ ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి లాగబడతాం అన్నమాట మనం అందరం కూడా. ఓకే, చిత్తము యొక్క ఉనికి ఏ దుఃఖములకు కారణం, అది లేమియే పరమ సుఖమునకు దారితీయును అని నెక్స్ట్. ఎవరి మనస్సు దేనిని సంకల్పించక ఉండునో అప్పుడు పరమశాంతి లభించెను. చివరకు దైవ సంబంధమైన కోరిక సంకల్పము కూడా అడ్డే. ఎవరి మనస్సు దేనిని సంకల్పించక ఉండునో అప్పుడు పరమశాంతి లభించును. ఏదైనా మనం కోరుకుంటే అది తీరేదాకా మన మనసు అలజడితో ఉంటుంది. నువ్వు ఏ కోరికలు కోరలేదనుకో పరమ శాంతంగా ఉంటావు. చివరకు దైవ సంబంధమైన కోరిక సంకల్పము కూడా అడ్డే. నేను దేవుణ్ణి చూడాలి, నాకు మోక్షం కావాలి అనే కోరిక కూడా చివరికి అడ్డే. ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోవునదే అనే జ్ఞానం వలన కోరికలు తలంపులు పుట్టవు. ఈ రోజు ఉంటాము రేపు వెళ్ళిపోతాము అనే జ్ఞానం మనకి స్ట్రాంగ్ గా గాని ఉంటే కోరికలు తలంపులు ఆలోచనలు పుట్టవు. మనకి మహాభారతం తీసుకుంటే అంతా యుద్ధం అంతా ముగిసిపోయాక వీళ్ళంతా ఆడుకుంటూ ఉంటారు, పాచికలాట ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఒక రాత్రి టైంలో గంట మోగుతుంది. గంట మోగితే ఆ గంట ఎందుకు పెడతాడంటే ధర్మరాజు 24 గంటల్లో మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ గంట మోగించారంటే నేను మీకు సహాయం చేస్తాను అని ఊరంతా చాటింగ్ వేసి రాజ్యమంతా చాటింగ్ వేసి ఒక పెద్ద గంటను కొడతారు. రాత్రి 9 ఒక వ్యక్తి వచ్చి ఆ గంటను లాగుతాడనమాట. ఈ టైం అప్పుడు ఎవరబ్బా వచ్చారు అని భీమా పోయి చూడిపో ఎవరికేం సహాయం కావాలో అని అంటాడు. భీముడు పోయి చూస్తే అతని సహాయం కోసం ధన సహాయం కోసం వస్తాడు. వచ్చి అన్నకు చెప్తాడనమాట, రేపు ఉదయం ఇస్తాను పో అని అంటాడు. అంతని భీముడు వచ్చి ఆ మాట చెప్పుకో అంటాడు. భీముడు వచ్చి ఆ వ్యక్తికి చెప్పి అతన్ని పంపించేసి ఆ గంటని భీముడు లాగుతాడు. ఆ లాగడం ఏంటంటే భీముడు కదా బాగా ఫోర్స్ గా పదే కొడతా ఉంటాడు. వాడిని వెళ్ళిపోమన్నాను కదా, భీముడి చేత పంపించాను కదా, ఎవరు మళ్ళీ ఇంత గట్టిగా గంట కొడుతున్నాడని ధర్మరాజు లేసొస్తాడు. లేసొచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. ఏమి భీమా నువ్వెందుకు కొడుతున్నావు అని అంటే ఆయన ఏమని చెప్తాడు తెలుసా, ధర్మరాజు సహాయానికి వచ్చిన అతనికి రేపు ఉదయం ఇస్తానని చెప్తున్నాడు. అంటే ధర్మరాజు రేపు ఉదయం దాకా నేను జీవించి ఉంటానని చెప్తున్నాడహో అంటాడు. అంటే మన జీవితానికి గ్యారంటీ లేదు, ఈ క్షణం ఉంటామో మరు క్షణమో వెళ్ళిపోతామో తెలీదు. నువ్వు సహాయం చేస్తానని చెప్పి రేపు రాపో అన్నావు అంటే నువ్వు రేపటి దాకా ఉంటావని నమ్మకం ఏంటి? ఒకవేళ నువ్వు ఉండకపోతే నువ్వు చేసిన ఏమంటారు దాన్ని, నువ్వు ఇచ్చిన మాట పోతుంది కదా, నువ్వు వెంటనే సహాయం చెయ్యాలి కదా. మరి నువ్వేమంటున్నావు, రేపు రమ్మంటున్నావు, నువ్వు ఖచ్చితంగా రేపటి వరకు నేనుంటాను అని చెప్తున్నట్లుగా ఉంది అంటాడు. అప్పుడు ధర్మరాజుకి అర్థమయ్యి ఆ లోతు అర్థమయ్యి వెంటనే వెళ్ళిపోయిన వాడిని పిలిచి ఇచ్చేస్తాడనమాట. అంటే చూడండి, క్షణం చిత్తం క్షణం మాయ అంటారు. ఈ క్షణం మన కళ్ళ ముందే ఉంటారు, మరి క్షణం అక్కడికక్కడే కుప్పగూలిపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోవునదే అను జ్ఞానము వలన కోరికలు తలంపులు పుట్టవు. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో వాళ్ళకి మాత్రమేనండి ఇవి పాయింట్. మనలాంటి వాళ్ళకి కాదు. మనం ఇంకా కోరుకుంటూనే ఉన్నాం, అంటే ఇంకా పూర్తిగా ఎదగలేదు మనం. నిరంతర అభ్యాసం లేనిచో ఆత్మానుభవం కలగదు. నిరంతర అభ్యాసం, ప్రతి రోజు సాధన చేయాలి, ఆత్మ విచారణ చేయాలి. శీఘ్రంగా తనను చంపుటకు ఉద్యుక్తుడైన శత్రువును కూడా ఎదురైతే తన స్వాభావిక మిత్రునిగా ప్రేమగా చూస్తారో అతడే జ్ఞాని. ఎవరైనా మనల్ని చంపడానికి వస్తూ ఉంటే శత్రువును కూడా ఎవరైతే తన స్వాభావిక మిత్రునిగా ప్రేమగా చూస్తారో అతడే జ్ఞాని. ఇది చెప్పుకున్నంత తేలిక కాదండి. మన శత్రువు మనల్ని చంపడానికి వస్తూ ఉంటే మనం అలా చూస్తూ ఉంటామా? అతడే జ్ఞాని అంటున్నారు. చూస్తామా? ఎదురుగా మళ్ళీ అటాక్ చేయడమో పారిపోవడమో చేస్తాము. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పానా లేదా నాకు గుర్తులేదు. గురువు శిష్యుడికి బోధ చేస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు నిండి ఉన్నాడు. ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడడం నువ్వు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి అని చెప్తాడు. అవునా గురువు గారు అని అంటే అవును అంటాడు. ఒకరోజు ఇద్దరు దారిలో పోతూ ఉంటారు. రాజుగారి ఏనుగుకి మదమెక్కి పిచ్చెక్కి ఎట్లా పడితే అట్లా అది స్వైర విహారం చేస్తూ ఉంటది. ఇదంతా కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ వస్తువులన్నీ లాగి పడేస్తూ ఉంటది. గురువు గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, సర్వాంతర్యామి, ఆ భగవంతుని నువ్వు చూడాలి అని చెప్తాడు కదా. ఆ ఏనుగుని చూసి, ఆ పిచ్చి ఏనుగుని చూసి గురువేమో పారిపోతాడు. ఈ శిష్యుడేమో ఆ ఏనుగులో భగవంతుని చూస్తూ నిల్చుంటాడు. ఆ ఏనుగు దగ్గరకు వచ్చి దారికి అడ్డంగా ఉండేసరికి వీడిని ఒక చుట్టు చుట్టి ఇసురు కొడుతుంది. ఇసురు కొట్టి దాని బాటికి అది వెళ్ళిపోతుంది. అంతనే వాడు చిన్నగా అమ్మాయి అని లేసి వస్తాడు. గురువుని అడుగుతాడు, గురువు గారు భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని జంతువుల్లో అన్ని జీవుల్లో ఉన్నాడని చెప్పారు కదా, మరి నాకు చెప్పిన మీరేమో పారిపోయారు. ఆ ఏనుగులో ఏమో నేను భగవంతుని చూస్తుంటే అదేమో నన్ను ఎత్తిపడేసి కొట్టేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటాడు. అప్పుడు గురువు గారు చెప్తాడు ఏమని, నీకు భగవంతుణ్ణి అన్నింటిలో చూడడం నువ్వు నేర్చుకున్నావు, ఆ ఏనుగు నేర్చుకోలేదు కదా నీలో భగవంతుణ్ణి చూడడం, అందుకే నిన్ను ఇసిరేసింది. కాబట్టి ఎక్కడ ఎలా మనం ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి అని గురువు చెప్తాడన్నమాట. ఇతనికి తెలుసు దానిలో భగవంతుడు ఉన్నాడని, ఏనుగుకి తెలియదు కదా వీళ్ళలో భగవంతుడు ఉన్నాడని, అందుకే దాని పని అది చేసుకోబోయింది అనమాట. ఓకే, కాబట్టి కొన్ని పాయింట్స్ ఏంటంటే వినడానికి బాగుంటాయి కానీ ఆచరణకి కష్టంగా ఉంటాయి. అది చెప్పుకున్నంత తేలిక కాదనమాట. ఆపదలు ప్రాప్తించిన సంపదలు కలిగిన జ్ఞాని తన సహజమకు శాంత స్వభావమును వీడడు. ఆపదలు వచ్చినా సంపదలు కలిగిన జ్ఞాని తన సహజ స్వభావాన్ని వీడడు, అన్నింటికి అతీతంగా ఉంటాడు. ఇది చాలా హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పాయింట్ పనికి వస్తుంది. రాగద్వేషాలు నశింపే సంసార రోగమునకు మందు. రాగద్వేషాలు, బిడ్డల మీద రాగము ద్వేషము అనేటివి ఉంటాయి. వీటిని ఎప్పుడైతే తీసేస్తావో సంసార రోగమునకు మందు. ఈ సంసారం అనే జీవితానికి, ఆ రోగానికి మందు అనమాట. అహం నశించిపోతే జ్ఞానం పొందగలుగును. చూడండి, అహం గురించి, ఆ నేను గురించి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో చూడండి. ఆ నేను అనేది నశించిపోతేనే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది. తత్వ విచారణ లేనందువలనే అహం ఉనికి కలిగి ఉండను. ఆ తత్వ విచారణ, ఆత్మ విచారణ అనేది లేనందువల్లే అహం అనేది నిన్ను ఇంకా అంటి పెట్టుకొని ఉంది. ఆత్మ విచారణలో అహం నశించిపోతే ఇక ఈ జగత్ ఎక్కడా, శరీరం ఎక్కడా, మరియు సంసారం ఎక్కడా. ఆ నేను అనే భావం నీకు నశించిపోయింది అనుకోండి, ఈ జగత్తు కనిపించదు, శరీరము కనిపించదు, సంసారము కనిపించదు. అయితే మనం ఉండమా అంటే ఉంటాము, అన్నింటికి అతీత స్థాయిలో ఉంటాం. త్రాడుచే బంధించబడిన ఈ శరీరంను వెంటనే విడిపించవచ్చు, కానీ ఆశ చేత కట్టుబడిన వానిని ఎవరూ విడిపించలేరు. త్రాడుచే బంధించబడిన శరీరంను మనం విడిపించవచ్చు, కానీ ఆశ చేత కట్టుబడిన వాడిని ఎవరూ విడిపించలేరు. ఇక్కడ ఆశ గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము, ఒక 5 నిమిషాలు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తారు. ఒక రైతు పొలంలో దున్నుకుంటూ ఉంటాడు. ఆ పంట బాగా పండుతుంది.
బాగా పండుతుంది అనమాట. ఇంకొన్ని రోజులకి కోత కోయాలి. ఆయన మంచ అంటే పెద్దగా పైకి హైట్ కట్టుకొని చెక్కలతో వేసుకుంటారు. దాన్ని మంచ అంటారు. దాని మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఉదయం లేచేసరికి కొంత పొలం అంతా నాశనం అయిపోయి ఉంటది. ఒకవైపు అంతా నాశనం అయిపోయి ఉంటది. అర్థం కాదు. ఎవరు నాశనం చేశారు? పందికొక్కులు రాలేదు, నక్కలు రాలేదు, ఆవులు పశువులు ఏవి రాలేదు. చుట్టూత దడి ఉంది. ఇట్లా ఎవరు వచ్చారు ఏంటి అని రోజు 2-3 రోజులు అలాగే జరుగుతుంది. ఒక రోజు నిద్రపోకుండా మేల్కొని చూస్తాడనమాట. చూస్తే ఆకాశం నుంచి ఒక ఏనుగు కిందకు దిగుతుంది. ఆ ఏనుగు కథని కథగా తీసుకోండి. దాంట్లో లోతు అర్థం మాత్రమే తీసుకుందాం మనం. అంటే ఏనుగు ఆకాశంలోంచి ఎలా వస్తుంది, ఇవన్నీ ఆలోచనలు పోవద్దు మీరు. కథని కథగా తీసుకొని దాని గూఢార్థం లాస్ట్ లో చెప్తానన్నమాట. ఆ ఏనుగు కిందకు వస్తుంది. ఆ పొలం అంతా తనకు కావాల్సిన వరకు తింటది, పాడు చేస్తుంది. అంతనే ఈడేం చేస్తాడు, అది మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతుంటది. ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పి ఈయన ఏం చేస్తాడంట, ఆ ఏనుగు వచ్చినప్పుడు దాని తోకను పట్టుకుంటాడు. ఈ ఏనుగుకి అంత స్పర్శ ఉండదు. దానికి మెడ దగ్గర మాత్రమే స్పర్శ ఎక్కువ ఉంటుంది. మిగతా అంత మొద్దుతనంగా ఉంటుంది అనమాట. అందుకే మావటివాడు అంకుశంతో ఈ మెడ దగ్గర పొడుస్తూ ఉంటాడు. లేదంటే కాళ్ళతో ఆ మెడ దగ్గర రుద్దుతుంటారనమాట వాళ్ళు, మావటి వాళ్ళు కూడా. అంత తోక పట్టుకుంటాడు. ఇది ఆకాశంలోకి వెళ్ళిపోద్ది, ఇంద్రలోకానికి వెళ్తది. అక్కడంతా భోగభాగ్యాలన్నీ చూస్తాడనమాట. చూసి అక్కడ కొంచెం బంగారం కిందకి తీసుకొచ్చుకుంటాడు. బంగారం ఉంటుంది కదా, ఇంద్రలోకం అంటే కావాల్సినంత బంగారం ఉంటుంది. అది కొంచెం తీసుకొచ్చుకుంటాడు అనమాట. అట్లా వీడు దినాభివృద్ధి అవుతూ ఉంటాడు. అంటే అప్పటి వరకు లేని ఆస్తులన్నీ వాడికి వనగూరుతూ ఉంటాయి. ఇది పక్కింటి వాడు గమనిస్తాడు. గమనించి వాడిని గట్టిగా ప్రెజర్ చేస్తాడు. ఎట్లా వచ్చింది నీకు ఏంటి అని అంటే విషయం చెప్తాడనమాట. అలా 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 ఊరంతా తెలిసిపోద్ది. రోజు ఏనుగు వచ్చే టయానికి వాళ్ళు ఆ క్యూలో నిల్చోవడం, ఈ తోక పట్టుకోవడం. ఫస్ట్ వీడు పట్టుకుంటాడు, వాడు వెనక తోక అనమాట. అట్లా అట్లా ఊరంతా ప్రజలు 100 రోజులు అయ్యేసరికి ఊరంతా ప్రజలు చేస్తారనమాట. ఒక రోజు అలాగే ఒక 100 మంది దాకా దాని తోక పట్టుకొని ఆకాశ గమనం చేస్తూ ఉంటారు. లాస్ట్ ఉన్నోడికి డౌట్ వస్తుంది. ఏమని, అక్కడ ఎంత బంగారం ఉంది అని. ఆ లాస్ట్ వాడు ముందోడిని అడుగుతాడు, ముందోడిని అడుగుతాడు. అలా ఒక్కొక్కరు అడుగుతూ అడుగుతూ ఫస్ట్ పట్టుకున్నవాడు దగ్గరకు వస్తుంది. ఆ ఫస్ట్ పట్టుకున్నవాడు మరి అక్కడికి పోతే తెలుస్తుంది, అప్పుడు చెప్పొచ్చు కదా. ఆడేం చేస్తాడు, ఉత్సుకత ఆపుకోలేక ఇంతమందిని తీసుకుపోతున్నాడు కదా, ఉత్సుకత ఆపుకోలేక ఆ తోకను వదిలేసి ఇంత బంగారం ఉంది అని చేతులు చూపిస్తాడనమాట. అంతే పై నుంచి అందరూ దబ్బని పడతారనమాట. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లాస్ట్ వాడు కొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు. అలాగే చెప్పేవాడు కొంచెం సేపు వెయిట్ చేస్తుంటే అక్కడికి పోతే నీకు తెలుస్తుంది కదరా అని చెప్పాల్సిన వాడు ఉత్సుకతగా ఆపుకోలేక, వీళ్ళందరికీ నేనేదో మంచి చేస్తున్నాననే భావంతో ఉత్సుకత ఆపుకోలేక ఇంత ఉందని చేతులు తిప్పి వదిలేశాడు. వాళ్ళ అత్యాశ ఏమైంది, అనర్థాలకి దారి తీసింది. కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదు. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా ఇది స్కూల్లో చదివేటప్పుడు ఐకమత్యమే మహాబలము దీని గురించో ఈ స్టోరీ ఉంది మేడం. ఒక టెక్స్ట్ బుక్ మీద ఉంది. కాళ్ళు పట్టుకొని ఏనుగు గాల్లో ఎగురుతుంది. చీపురు కట్ట చెప్తారు, కట్టె పుల్లలు చెప్తారు. అంటే ఒక కట్టెనైతే ఇంచచ్చు, 10 కట్టెల్ని అదే 10 చీపుర్లను కలిపి కట్టించలేము అనే దానికి ఐకమత్యమే మహాబలం అనేది అక్కడ చెప్తారు. ఇది ఆశకు సంబంధించి దురాశ దుఃఖమునకు చేటు అని దానికి ఇది చెప్తారనమాట. చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ రోజు కూడా బోధ చాలా చక్కగా ఉంది మేడం. అది మీరు ఎంత చక్కగా చెప్తున్నారు. జూమ్ లో ఉండే కొత్త వాళ్ళంతా కూడా చాలా చక్కగా వింటూ ఉన్నారు మేడం. ఆత్మతత్వం గురించి రోజు రోజు ఇంకా బలపడుతూ ఉంది. ప్రతి ఒక్క ఉదాహరణతో, అంటే ఫంక్షన్స్ కి వెళ్ళి అక్కడ నుంచి ఏదో చెత్త మోసుకొని వస్తాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వెళ్ళిందా ఆ నగల గురించి, అది వేసుకుంటారు ఇది వేసుకుంటారు, ఇంకొచ్చిన తర్వాత వచ్చాము అని అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించే ఉంటుంది. అలా ప్రతిదీ కూడా విడమర్చి చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ రోజు బోధంతా కూడా చాలా చక్కగా ఉంది. అత్యాశ గురించి వచ్చింది, అహం గురించి వచ్చింది, ఆత్మతత్వం గురించి వచ్చింది. చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా చక్కగా విన్నందుకు మీకందరికి నా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. మేడం తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అనురాధమ్మ మాట్లాడాలి. నమస్తే మేడం. నమస్తే అమ్మా.
ఆశ ఉండాలి గాని దురాశ దుఃఖానికి చేటే కదా, నిజమే అది. ఏదైనా అంతే ఆ, కదా మేడం. అది చాలా బాగుందండి ఆశ మీ ఆ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అనేది అన్నమాట. చాలా బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దానికి మాటలు రావడం లేదు, అందుకే వింటూ ఉండిపోయాం అన్నమాట మీరు చెప్తుంటే. ఏం అడిగితే ఇంకేంటి మాట రావడం లేదు, ఏంటి అడగాలి అనడానికి కూడా మాట రావడం లేదు, చెప్పుకోవడానికి మాట రావడం లేదు. అంతేగాని మరి ఇంకో ఉద్దేశం కాదు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్ మేడం. అలాగే అమ్మా. థ్యాంక్ యూ మేడం. చక్కటి ఒక జ్ఞానాన్ని కథల రూపంలో కూడా అసలు చిన్నప్పటిది ఆ బుక్ మీద పట్టుకుండేటట్టు నాకు గుర్తొచ్చింది మేడం చక్కగా మీరు చెప్తుండేటప్పుడు. చాలా చక్కగా Okay. ప్రతి దానికి ఆశ గురించి, ప్రతిదీ అంటే ఒక పాయింట్ ఆత్మతత్వం గురించి, ఇందాక మరణం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. మరణం అనేది ఎలా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని వచ్చి ఆ ఎవరు అంటే ఆత్మతత్వంగా ఎంత హయ్యర్ గా ఉన్నా కూడా బాహ్యంగా ఇక్కడ జన్మ తీసుకునేటప్పుడు వాళ్ళ ఒక ఇష్టానుసారంతో ఇక్కడ తీసుకుంటారని చెప్పని ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. కొంచెం కొత్త కొత్త పాయింట్ అది. థ్యాంక్స్ మేడం, ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. చక్కగా లేట్ నైట్ అయినప్పటికీ కూడా చక్కగా కథల రూపంలో ఒక్కొక్క పాయింట్ కి దానికి విడమర్చి అర్థమయ్యేలాగా అంటే ఆ పాయింట్ గుర్తుంటుందా లేదా కానీ మీరు చెప్పిన కథ ఆ కథ నుంచి పాయింట్ ఖచ్చితంగా గుర్తుంటుంది మేడం. అవును అవును నిజమే. చాలా థ్యాంక్స్ మేడం, మీకు కంటిన్యూస్ గా చెప్పారు, గొప్ప జ్ఞానాన్ని మాకు అందించారు మేడం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే థ్యాంక్ యూ Good night. మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి.